వెల్కమ్ బ్యాక్. వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖర్ గారు, తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని చూస్తుందని, అందుకనే జనసేనని ఎగదోస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే కొందరు ఆహ్వానిస్తున్నారు కానీ మెజారిటీ ఈ సభ ఆల్రెడీ ముందే ప్రీప్లాన్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడే 620కి అనుమతి నిరాకరణ ఎందుకు జరిగింది, దానికి శాంతి భద్రతల కారణాలు అంటున్నారు. మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? ఇది కల్పించబడింది. ఇది ఇప్పుడు సభ ప్లాన్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఏదైతే మోడీ గారు తెలంగాణలో సభకు అటెండ్ అవుతూ తెలంగాణలో ఉన్న ఎంపీల దగ్గర కానీ, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర కానీ, లేకపోతే అక్కడ ఎక్కడో ప్రధాన నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరిళ్ళకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించడం, ఆయనకు ఒక పెద్దపీట వేయడం తెలంగాణ ప్రజల్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సంచలనాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగించుకొని ఇక్కడ ప్లాట్ఫామ్ నిర్మిస్తారేమో అనే భయం ప్రతిపక్ష పార్టీలు అన్నిట్లో ఉంది. ఇది ఇటు ఏపీ పార్టీలో, ఇటు తెలంగాణ పార్టీలో, రెండు పార్టీల్లో ఉందని చెప్పుకోవచ్చు. దాని యొక్క ప్రణాళికాబద్ధంగా నాగేశ్వర్ గారి చేత అసందర్భంగా అనాలోచితమైన మాటలు మాట్లాడించడం అది రాజ్యాంగబద్ధం కాదు. అది ఆయనకి తెలుసు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది. అది చాలా సీరియస్ ఇష్యూ కూడా. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి యొక్క రహస్య సమావేశం గురించి తెలిసింది, అందులో నాకు కీలక సమాచారం అందింది అంటే ఆయన సమావేశాలు ఎటువంటి సమావేశాలు, దేశ భద్రతకు సంబంధించిన ఇంకా సమావేశాలు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇది తీసి పక్కన పెడితే వాటి సమాచారం కూడా ఈయన దగ్గర ఉందా, ఇవన్నీ బయట పెట్టాలి. ఆ సమాచారం ఎలా లీక్ అయింది అనేది ఆయన చెప్పాలి అని చెప్పి ఈయన మీద కనుక ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా నాగేశ్వర్ గారు ఈ పాటికి జైల్లో ఉండటం అనేది ఖాయం. అది కేంద్ర ప్రభుత్వం నుంచే ఈయన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ పని ఏం జరగలేదు. ఆయనకి ఏపీ నుంచి కొన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పి మనం అనుకుంటున్నామన్నా అది వాస్తవం కాదు. అది కొంతవరకు ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వమే ఈయనకి సపోర్ట్ చేసింది అనటానికి అక్కడ పెట్టిన ప్రెస్ మీటు, వాళ్ళు మాట్లాడిన అనాలోచిత మాటలు, అసందర్భ ప్రలాపన, తప్పుడు బూతులు, ఇవన్నీ కలిసి చూస్తే వీళ్ళు ఒక పథకం ప్రకారం వీళ్ళే మాట్లాడి ఒక తేనె తుట్టెన మీద రాయేస్తే ఏమవుతుంది, ఆ తేనె ఏగలు వచ్చేసి పుట్టేస్తాయి. దాన్ని అంటే జన సైనికుల్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళే వ్యాఖ్యలు చేసి వాళ్ళ చేత తిట్టించుకొని వాళ్ళ ద్వారా మాకు భయం ఉందని చెప్పి వీళ్ళే వాళ్ళ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టేసి అక్కడి నుంచి వాళ్ళకి సభకు నిరాకరించే విధంగా, ఆ పార్టీని ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించే విధంగా ఇక ప్రభుత్వం నుంచి వచ్చిన సపోర్ట్ కాకపోతే ప్రతిపక్షం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీ కానీ ఎవరో చేసే అవకాశం లేదు అని చెప్పి మనం అందరం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాస్తవం అనుకోవడానికి చాలా రకాల సమాధానాలు మనకు కల్పిస్తా ఉంటాయి. కాబట్టి తెలంగాణలో ఏ ప్రెస్ మీట్ అదే పద్ధతిగా జరగలేదు. వాళ్ళందరినీ వాళ్ళు మాట్లాడిన మాటలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలు, బూతులు తిట్టడం, అసలు ఒక పార్టీని లేక ఒక వ్యక్తిని ఇక్కడికి రావద్దు ఇది అది అని చెప్పి ఎట్లా మాట్లాడటం అసలు జర్నలిస్టులు మాట్లాడే భాష కాదు, జర్నలిస్టులు కాదు వాళ్ళంతా కూడా. ఈ మాటలు ఇవి ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎవరు చేయగలుగుతారనేది మన తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసింది. వాళ్ళు ఎటు కాని పరిస్థితులు, ముందుకు వెళ్తే గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా ఈ జనసేన అనేది ప్రత్యామ్నాయ వేదిక సృష్టించముందే, ఒక సభ పెట్టక ముందే గెలిచిన పరిస్థితి, ప్రజల్లో హృదయాల్లో గెలుచుకునే పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు సభ పెట్టకపోతే ఎంత ప్రతిబంధకం ఎక్కువైతే, ఇక్కడ ప్రజల హృదయాల్లో ఎంత ప్రతిబంధకం ఎదురైతే అంతటి తీవ్రమైన ఒక తీవ్రమైన ఉద్యమం అనేది, ప్రజా ఉద్యమం అనేది ప్రజల మనసుల్లో నుంచి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ, లేకపోతే రాబోయే జనరల్ ఎలక్షన్ లో కానీ ఈ పార్టీలన్నిటికీ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ఒక వేదిక చేసుకునే అవకాశం, దీని మీద వీళ్ళని ఎప్పుడైతే కట్టడి చేస్తారో, ఎప్పుడైతే అడగదొక్కబడతారో, ఆ అడగదొక్క నుంచే ఒక ఆవేశం, ఆ అడగదొక్కడం నుంచే ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది. ఆ ఉద్యమం ద్వారా ఎవరైతే వీళ్ళకి ప్రతిబంధంగా సృష్టించారో వీళ్ళందరూ కూడా దాంట్లో తొక్కువేయబట్టం అనేది జరుగుతుంది అనేది మన చరిత్ర జరుపుతున్నాం. చరిత్ర నేను చెప్పడం కాదు, ఇంతకుముందు చెప్పడం కాదు, చరిత్ర నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చెప్తుంది కూడా.
ఇలాంటి పరిస్థితే గత ఆంధ్రప్రదేశ్ పార్టీలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అన్ని ప్రతిపక్షాలని అన్ని పార్టీని అడగదొక్కే విధంగా పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళ గృహాలు కూల్చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా సేమ్ అదే, ఫ్లెక్సీ బూతులు తిరుగుతా ఉంటే ప్రభుత్వం తరఫున వాళ్ళని ఖండించి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాల్సింది పోయి వాళ్ళని సమర్థించి అసలు అసందర్భంగా మాట్లాడిన నాగేశ్వర్ని వెనకేసుకు రావటం అనేది ప్రభుత్వం చేస్తున్న చాలా పెద్ద తప్పు. దానివల్ల ఆ తప్పుకు ప్రతిఫలం అనేది, ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఈ తప్పుకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ తప్పుకి ప్రతిఫలం అనేది ముందు ముందు చెల్లించుకుంటుంది అని చెప్పి రైట్ దీనికి శ్రీనివాసరావు గారు మీరేమంటారు? రైట్.